కలర్ అయితే చాలా మనం నలుగురం పట్టచ్చు. అక్షయ్ నువ్వు కూడా పడతావు వచ్చేసి బిందాస్. కాదు ఇప్పుడు ఈ సోఫా తీసుకున్నాం కూడా మన నలుగురమే కూర్చోవాలా? అంతేనా? అంటే నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇడికి వచ్చి. నేను జనరల్ గా చెప్పిండ్రా చిట్కలు వేసి బయటికి తెప్పిస్తాడు. చిట్కనా? మేము కూడా వేస్తాం అందరం కాదు, చిట్కనే వేద్దాం. కాదు ఏది సోఫా కాదా బెడ్డా? అక్షయ్ గారు రా వచ్చిండు. మంచం ఉన్నా మన నలుగురమే రా భయ్, కూర్చో. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అంటే ఏం చేస్తాం, సింగిల్ లైఫ్ కదా, ఇట్లనే ఉంటుంది. అంటే మీరు పోయినాక నేను మింగిల్ అవుతా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ముక్క నువ్వు చెప్పొద్దు కానీ ముందు రేట్ చెప్పు. గెస్ ద ప్రైస్. రేట్ ఏంద్రా? నేను రేట్ గెస్ ద ప్రైస్. నాకైతే ఇందాక మనం ఆ సోఫానే 40,000 అనుకున్నాం కదా, నాకు తెలిసి ఇది ఒక 65 ఉంటుంది అనుకుంటున్నా. సో నేను జస్ట్ ఇది సోఫాలో ఉన్నప్పుడే 40-45 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఇదంతా చూసిన తర్వాత అయితే మినిమం 55 ఉంటుంది. ఇప్పుడు నీలా నేను కూడా చిట్కేసి చెప్తా, ఇది 60,000 అక్షరాల 60,000 ఉంటది. ఎందుకంటే ఇదేమంటే సోఫా కమ్ బెడ్, ఇది ముగ్గురు కూర్చోవచ్చు, ముగ్గురు పడుకోవచ్చు. నేనైతే ఒక 50 అనుకుంటున్నా. 50-52